హైదరాబాద్ మాదాపూర్లోని ఐటీసీ దగ్గర మరి ఫుడ్ స్టాల్ పెట్టుకున్నటువంటి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ తీవ్రమైనటువంటి ట్రాఫిక్ రావడం, ఆ తర్వాత జరిగిన విషయాలతో మరి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఎంతగానో పాపులారిటీ తెచ్చుకున్నటువంటి సంగతి తెలిసిందే. అయితే ఆమె ఫుడ్ స్టాల్ మూసేయించడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఏకంగా నేరుగా వచ్చి ఆమెకు సహాయం చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో తెలిసిందే కదా! అక్కడ వాళ్ళందరూ కలిసి మంచిగా విజయం సాధించి అద్భుతమైనటువంటి సక్సెస్‌ని సొంతం చేసుకోవాలని మరి రెడీ అయిపోయింది. సో, అంతేకాకుండా ఇప్పుడు ఆమె మరింతగా అయితే దూసుకెళ్తోంది. ట్రాఫిక్ ఇంకా ఎక్కువైతే ట్రాఫిక్ పోలీసులే చూసుకోవాలని అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు బాలకృష్ణ అయితే కుమారి ఆంటీకి సంబంధించి ఇలాంటి ఇబ్బంది భవిష్యత్తులో లేకుండా ఆమెకు భారీగా ఆర్థిక సహాయం చేసి ఆమె మంచి సక్సెస్‌ని సొంతం చేసుకోవాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె మంచి విజయం సాధించి ముందు ముందు మరింత అద్భుతమైనటువంటి సక్సెస్‌ని సొంతం చేసుకోవాలని కోరుతున్నారు. అందుకే ఆమెకు ఆర్థిక సహాయం చేశారట. ఇలాంటి ఇబ్బంది మళ్ళీ రాకుండా ఫుడ్ స్టాల్‌కి సంబంధించి ఒక హోటల్ లాగా నిర్మించుకోవాలని, మీ ఫుడ్‌కి, టేస్ట్‌కి నచ్చినటువంటి వాళ్ళు, అలాగే మీ కష్టపడే తత్వం మెచ్చిన వాళ్ళు ఇన్‌స్పైరింగ్‌గా తీసుకుంటారని, అంతేకాకుండా మీలాగా మంచి విజయాన్ని సాధించే వాళ్ళు ఇక్కడితో ఆగిపోకూడదు. ఎదగాలి, ఎదుగుతారన్న నమ్మకం కూడా కలిగించాలి అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది. అభిమానులు కూడా నిజంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కొచ్చి ఇంత భారీ సాయం చేసినందుకు బాలయ్య గ్రేట్ అంటూ మెచ్చుకున్నారు బాలయ్య ఫ్యాన్స్.